హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసినానండి. ఇవాల్టి వ్లాగ్ అయితే మేమైతే ఊరికైతే ఎళ్ళినామండి. సో, ఊరికెళ్ళి మేమైతే గెండికి గూడా ఎళ్ళినాము. అంటే గెండి ఆంజనేయ కాడికి గూడా ఎళ్ళినాము. సో, అక్కడ వ్లాగ్ గూడా కొంచెం మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో అప్‌లోడ్ చేసినాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మన ఛానల్‌లోకి ఎళ్లి చెక్ చేసినారంటే ఆ వీడియో గూడా ఉంటుంది. తప్పకుండా చూడండి. మీకందరికి నచ్చుతాదని అనుకుంటా ఉన్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మేము సాయంకాలం ఒక 6 ఏమో అయితా ఉంది. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి గుడికైతే ఎళ్తా ఉండాము. సో, మా ఊరు నుంచి ఒక పలరంగం అయితే ఈ మాదిరిగా రావాలా. పలరంగం వచ్చినాక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉండాది. సో, అలాగే ఎల్లమ్మ గుడి కూడా ఉండాదండి. సో, ఈ సైడ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా మా ఊరు పొలాలు, చెరువులన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చేన్లండి. ఇప్పుడైతే ఎండల కాలం కాబట్టి వర్షాలు లేవు కాబట్టి ఈ మాదిరిగా ఫుల్ ఎండిపోయినట్టు కనొచ్చా ఉంది. మామూలుగా వర్షాకాలం అయితే పచ్చదనం చాలా బాగుంటుంది. సో, అక్కడ కనొచ్చని చూడండి. అక్కడ కనొచ్చేది ఎల్లమ్మ గుడి. సో, మా పెద్దబ్బాయి నేను ఇద్దరమైతే నడుచుకుంటూ వెళ్తా ఉండం. మా చిన్నబ్బాయి అయితే వీడియో తీస్తా వచ్చాడు. సో, ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడైతే చెనిక్కాయ పొలాలు పెట్టేవాళ్ళు. చాలా బాగుండేది ఇదంతా కూడా అప్పుడు. ఇప్పుడైతే వర్షాలు తక్కువ కాబట్టి చేన్లైతే ఎవరు పట్టించుకోరు. ఓన్లీ మామూలుగా వరి మాత్రమే పండించారు. చెరువులు నిండుతాయి కాబట్టి చెరువులు నిండినాయంటే బావుల్లో కూడా నీళ్లుంటాయి. బోర్లు కింద వరి అయితే పండించారు. సో, వర్షాలు తక్కువ కాబట్టి చేన్లు ఎవరు పట్టించుకోరు. సో, లేట్ చేయకుండా గుడికాడికి అయితే వెళ్దాము. సో, గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎదురుగా కనొచ్చానికి చూడండి అక్కడే ఆంజనేయ స్వామి గుడి. రైట్ సైడ్ అయితే కొంచెం ఈ పక్కలో అయితే ఎల్లమ్మ గుడి ఉండాది. సో, ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి. అక్కడైతే చింత చెట్టు పెద్దదండి. మేము పుట్టకన్నా ముందు ఎప్పుడు మలిసిందో తెలీదు. అప్పటి నుంచి చింత చెట్టు అయితే అలాగే ఉండాది. కోకుడు చెట్టు కూడా ఉండాది ఇక్కడైతే. సో, ఇక్కడైతే కొంచెం డార్క్ అయిపోతుంది. 6:35 అయింది. అందుకని సైడ్ అంతా ఏం వీడియో తీయలేదు. సో, ఇక్కడైతే గుడి లోపలికైతే వచ్చేసినాం చూడండి. మా ఊరు ఆంజనేయ స్వామి చాలా బాగుంటుందండి గుడి అయితే మేము ఎప్పుడు ఊరికి పోయినా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి వచ్చాము. అంత భక్తి అండి మాకైతే సో, ఎక్కువ నమ్మకం కూడా ఆంజనేయ స్వామి అంటే. సో, మా పెద్దబ్బాయే ఇక్కడ అంతా కూడా పూజ అంతా కూడా మా పెద్దబ్బాయే చేస్తా ఉన్నాడు. సో, నేను కూడా లోపలికైతే వెళ్తా ఉన్నాను. సో, మేమిద్దరమే కనొచ్చా ఉండాం వీడియోలు అయితే మా చిన్నబ్బాయి అయితే అస్సలు కనరాలేదు. చెప్పినాను కదా పొద్దున్నే మేము గెండికైతే వెళ్ళినామని. మా ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడ తలనీళ్ళు అనేది సమర్పించినారు. సో, మాకైతే చాలా సంతోషం అయిపోయింది. ఈరోజైతే పొద్దున్నే ఆంజనేయ స్వామి గెండికైతే వెళ్ళినాము. అలాగే సాయంకాలప్పుడు ఇక్కడ మా ఊరి గుడి దగ్గరికైతే వచ్చినాము. ఆంజనేయ స్వామి గుడికైతే చాలా బాగా దర్శనం అయినాడు ఈ పొద్దు ఆంజనేయ స్వామి అయితే అది కూడా శనివారం అయితే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజే గెండికైతే వెళ్ళినాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని అలాగే మళ్ళీ మా ఊరులో ఉండే ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చినాము. గెండికి వెళ్ళేసి వచ్చానే మళ్ళా స్నానం చేసి పిల్లోళ్ళు తలనీళ్ళలు సమర్పించినారు కాబట్టి మళ్ళా వాళ్ళకు అన్నం అనేది ప్లేట్లలో పెట్టకుండా పొంగల్ చేసి పూజ చేసుకొని పొంగల్ దేవుడికి సమర్పించుకొని తర్వాత వీళ్ళు కూడా ఒక్క పొద్దు అనేది చెల్లించుకున్నాక సాయంకాలప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చినాము. సో, ఈ మాదిరిగా అయితే మేము పూజ చేసుకున్నామండి. శనివారం రోజు ఆంజనేయ స్వామికి అయితే ఇక్కడైతే మా అబ్బాయే పూజ చేస్తా ఉన్నాడు చూడండి. గిన్నెలో కూడా మా అబ్బాయే చేసినాడు పూజ అయితే ఇంట్లో కూడా మా పెద్ద అబ్బాయే పూజ చేసినాడు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాక మా పెద్ద అబ్బాయే పూజ చేసినాడు. సో, పూజ ఎందుకు చేసినాడంటే మార్కులు బాగా వచ్చినాయండి ఈసారి అయితే
సో అందుకని వాడే పూజ అయితే చేస్తా ఉన్నాడు. సో నేను కూడా ఇంక నువ్వే చేయనానా, నేను ఎందుకులే నువ్వే చేసుకో పూజ అంతా కూడా అని నేను అన్నీ చెప్పించా ఉంటే మా పెద్ద అబ్బాయి అయితే పూజ అనేది చేస్తా ఉన్నాడు. చూడండి చాలా బాగా చేస్తాడండి, చెప్తా ఉంటే బాగా చేస్తాడు పూజ అయితే గిన. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి, కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. మీకు నచ్చినట్టయితే నాకు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో చూసి మీరు ఎన్నికి పోకుండా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. బాయ్.